మొత్తానికి ఓజీ సినిమా నెట్ఫ్లిక్స్లో రాబోతుంది. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ యొక్క కోరిక ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే థియేటర్లోనే చూసాం, ఫోన్లో అయితే ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మరి ఎప్పటి నుంచి రాబోతుంది? సో ఖచ్చితంగా టాలీవుడ్లో కానీ మొత్తం సౌత్ ఇండియా కానీ ఇండియన్ సినిమాలో కానీ సినిమాలకి గడ్డకాలం నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఓటీటీలు వచ్చినాక అసలు సినిమాలు ఆడుతున్నాయా లేదా, ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి అని చెప్పి అందరూ కూడా ఫ్యామిలీస్ కూడా ఆలోచిస్తున్నారు. సో ఏదో సంక్రాంతి పండగకో దసరా పండగకో తప్ప విడిగా థియేటర్లకు వచ్చి ఫ్యామిలీస్ అయితే సినిమాలు చూడటం మానేశారు. చాలా తక్కువ మంది సినిమా ప్రేమికులు మాత్రం ఏదైనా టైంకి సినిమాకి వెళ్ళి చూసి మొదటి రోజు మొదటి 3 రోజుల్లో మాత్రమే వాళ్ళు చూడగలుగుతున్నారు అనమాట. ఇంకా మిగిలిన వాళ్ళంతా ఇంక చూడటం ఎందుకులే ఓటీటీలో చూసుకోవచ్చు అని ఆటోమేటిక్గా ఆలోచనని ప్రజల్లోకి అయితే వచ్చేసిందనమాట. సో అది ఆ ఆలోచనని కనీసం ప్రొడ్యూసర్స్ కానీ సినిమాలో ఎగ్జిబిటర్లు కానీ ఎవరు కూడా ఆపండి, ఓటీటీ రిలీజ్ కొంచెం లేట్ చేయండి. సో మనం చూసుకుంటే కన్నప్ప సినిమా ఓటీటీలోకి దాదాపుగా ఒక 3-4 నెలల తర్వాతే వచ్చింది. సో మరి అలా ప్రతి ఒక్క నిర్మాతలు ఎందుకు చేయలేకపోతున్నారు? సినిమా రివ్యూలు కూడా చూసుకుంటే కన్నప్ప సినిమాకి రివ్యూలు కూడా ఇవ్వనివ్వకుండా చేశారు మంచు గారు. సో మరి ఆయన ఏ ఫార్ములా అప్లై చేశారో అదే ఫార్ములా అందరూ అప్లై చేయొచ్చు కదా. సో కొంత లేట్ చేస్తే సినిమా చూడటానికి జనాలు థియేటర్కి వస్తారు కదా. సో ఓటీటీ అనేది ఎప్పటికైనా రావాల్సిందే కాబట్టి కొంచెం లేట్ చేయండి. ఎందుకంటే ఓటీటీ వాళ్ళు కూడా ఆగరనమాట. ఎందుకంటే ఇంత డబ్బులు ఇచ్చేసి మేము పలానా ఒక 21 రోజులకో 29 రోజులకో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ టైంకి సినిమా రిలీజ్ అయిపోతుంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, హిట్ అయితే 1 నెల, ఫ్లాప్ అయితే 21 days, ఈ రకంగా అగ్రిమెంట్ చేసుకుని ఓటీటీలో వదిలేస్తారనమాట. మరి ఇప్పుడు ఓజీ సినిమా కూడా వచ్చి September 25 అవుతుంది. మరి October 23 కల్లా ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్రదర్శించబోతున్నారు అనమాట. అంటే నెల కూడా అవ్వకుండా ఎలా వేస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు. మరి ఎందుకంటే ఓజీ సినిమా అంటే దాదాపు పుష్కరం తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సూపర్ హిట్ వచ్చింది. సో అందరూ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా. సో ఓజీ లాంటి సినిమాలు కదా కావాల్సింది, ఇలాంటి ఒక 4-5 పవన్ కళ్యాణ్ గారు చేస్తే మళ్ళీ ఆయన ఫామ్, ఆయన నెంబర్ 1 పొజిషన్ ఆయనకే ఉంటుంది అని చెప్పి ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. దాదాపు 300 కోట్ల పైన ఈ సినిమా వసూలు అయితే చేసిందనమాట. మరి ఏపీ తెలంగాణ మొత్తం కూడా చాలా భారీ వసూలు చేసుకుని ఆ టికెట్ రేట్లు కూడా ఎంతైనా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టి ఫ్యామిలీస్ కూడా కదిలి ఓజీ సినిమాకి అయితే వెళ్ళారనమాట. మరి మన వచ్చిన పండగ కావడంతో, దసరా సీజన్ కావడంతో ఓజీ సినిమాకి రన్ చాలా బాగా దొరికిందని చెప్పాలి. మరి అప్పుడే సినిమాని ఓటీటీలో వేసేయడం ఏంటి, మరి అది ఎట్లా కుదురుతుంది? కనీసం 50 రోజులైనా థియేటర్లో ఆడనివ్వాలి కదా అని చెప్పి నిర్మాతలకైతే ఫ్యాన్స్ సజెషన్ చేసుకుంటున్నారనమాట. మరి నిర్మాతలు అది ఆలోచించి సినిమాని కొద్దిగా పోస్ట్ పోన్ చేస్తారా ఓటీటీలో నుంచి, లేదంటే అదే టైంకి వస్తుందా? ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఖచ్చితంగా ఆగరనమాట. వాళ్ళనే కాదు, ఏ ఓటీటీ సంస్థ కూడా ఒక డేట్ లాక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా దాన్ని ఆపలేరు. ఖచ్చితంగా ఆ టైంకి అది పడిపోవాల్సిందే. సినిమా రిలీజ్ని సైతం కూడా ఓటీటీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఎప్పుడు రిలీజ్ అవ్వాలి ఏంటి అని చెప్పి. సో అది కొంచెం మరి ఫ్యాన్స్ అయితే దాన్ని ఆపడానికి విపరీతంగా ట్రై చేస్తున్నారు. సో సినిమా థియేటర్ల దగ్గర అయితే ఫ్యాన్స్ ఏమైనా చేయగలుగుతారు, కానీ ఓటీటీ సంస్థతో ఫ్యాన్స్ అయితే ఏం చేయలేరు. అది ఇంకా వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోతుంది. తీసుకున్న వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాబట్టి అది పేమెంట్ తీసుకుని నిర్మాత కూడా యాక్సెప్ట్ చేస్తారు సినిమా ఎప్పుడు రావాలనేది. సో వాళ్ళు కూడా October 23 ఈ సినిమాని అయితే ప్రదర్శించబోతున్నారు. సో మరి ఇక్కడ మిస్ అయిన థియేటర్స్లో మిస్ అయిన ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓటీటీలో చూసుకోవచ్చు అనమాట ఓజీని.